మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆయన గలిలయ సముద్రమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రియయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ సీమోను సహోదరుడగు అంద్రియయు పేతురును సముద్రములో వలలు బాగు చేసుకొనుచుండగా ఆయన వారి దగ్గరకు వచ్చి, మేము గత రాత్రంతయు సముద్రములో చేపలకు వలలు వేయుచుంటిమి, ఒక్క చేపనను మాకు దొరకను లేదు. ఇప్పుడు వచ్చి మీరు నాతో రండి అని మీరు అడుగుతున్నారు. అసలు మీరెవరు? మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని అని ఆయన వాళ్ళని అడుగుతున్నారు. ఆ శిష్యులు యేసుని అడుగుతున్నారు, మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని, ఎలా నమ్మి మీ దగ్గరకు రావాలి అని వాళ్ళని అడుగుతున్నాడు. కనుక సముద్రంలో ఏ మూలలో ఏ చేపలు ఉంటాయో నాకు తెలియదా అని ఈ యొక్క పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈ సముద్రం అంతా నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళి వల వేస్తే అక్కడ చేపలు పడతాయి అనే విషయము ఈ పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతుంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక్కసారి మీరు నన్ను నమ్మి నాతో పాటి సముద్రం మీదకి వల వేయటానికి రండని ప్రభువు చెప్తున్నాడు. అప్పుడు పేతురు ఆ యొక్క ధ్వనిను ఎక్కి సముద్రం మధ్యలోనికి తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ఇద్దరు కలిసి వెళ్ళి కుడి ప్రక్కన వాళ్ళ వల వేయుచుండిరి. అప్పుడు కుడి ప్రక్కన వల వేసినప్పుడు వారికి విస్తారమైన చేపలు వాళ్ళకి దొరికాను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఒక్క పేతురుతోనే వెళ్ళినప్పుడు ఎన్ని విస్తారమైన చేపలు తెచ్చాడో, అలాగే యేసు ప్రభు మనతోనూ మన జీవితంలోను మన కుటుంబంలోనూ ఉంటే ఎంతో మేలుకరమైనవి, ఎంతో ఉత్సాహకరమైనవి, ఎంతో ఆనందకరమైన వాటిని నీవు చూస్తావు. కనుక యేసు ప్రభువే నీతో ఉంటే ఆయన అన్ని విషయాల్లో నీకు తోడుగా నీడగా ఆయన సహాయం చేస్తారు. అలాగా సముద్రములోనికి వెళ్ళి ఆ యొక్క పేతురుతో వల వేసినప్పుడు ఆ యొక్క వల నిండా విస్తారమైన చేపలు ఆ యొక్క పడవ నిండగా పక్క వారిని సహాయము కోరి, ఇదిగో ఈ చేపలు నిండుగా ఉన్నాయి, మాకు సహాయము చేయండి అని వారిని అడిగినప్పుడు వారు సహాయము చేసిరి. ఆ యొక్క 2 పడవల నిండా చేపలు నింపుకొని అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు మోకాల మీద పడి, ప్రభు యొక్క కాళ్ళ మీద పడి, నీవు నిజముగా నజరేయుడగు యేసు ప్రభువు, నువ్వు నిజమైన దేవుడవు, గొప్ప దేవుడు అని ఆయన అడిగాను. కనుక ఇదిగో ఇప్పుడు నీకు చెప్తున్న దేవుడి వాక్యము ద్వారా ఏమిటంటే, నీకు విస్తారమైన జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమస్తమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఆయన నీ పక్షముగా ఉన్నప్పుడు ఆయన నిన్ను బలపరిచి, నీ జీవితాన్ని బలపరిచి, నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల వారందరూ నీ వద్దకు వచ్చేటట్లుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. కనుక ప్రియ కుమార్తె, కుమారుడా, నీవు దేవుని నమ్ముతున్నట్లయితే నిన్ను దేవుడు ఈరోజు బలపరుస్తున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరేయుడగు యేసు ప్రభువా, ఇదిగో నా తండ్రి పేతురుని ఏ విధంగా లోతుకు తీసుకువెళ్ళావో, నీ బిడ్డలు వాక్యం చూస్తుండగా వారందరినీ బలపరుస్తావని మేము నమ్ముచు నజరేయుడగు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.